పూజలో భగవంతుడికి సమర్పించకూడని పువ్వులు. ప్రతినిత్యం ఇంట్లో దైవారాధన చేసేటప్పుడు భక్తులు భగవంతుడికి పువ్వులను సమర్పిస్తారు. అదేవిధంగా దేవాలయాలలో కూడా దేవుడికి పూలమాలలను వేసి అలంకరిస్తారు. అసలు దేవుడికి పువ్వులను ఎందుకు సమర్పించాలి? అదేవిధంగా ఎటువంటి పువ్వులను భగవంతుడికి సమర్పించకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మన పూర్వీకుల కాలం నుండి భగవంతుడికి పూలను సమర్పించి పూజ చేస్తారు. అయితే భక్తితో, నిష్కల్మషమైన మనసుతో ఎవరైతే పువ్వులను, పండ్లను మరియు జలాన్ని భగవంతుడికి సమర్పిస్తారో వారి యొక్క భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందు ఆరగిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పువ్వుల గురించి ప్రస్తావించడం జరిగింది కనుక అప్పటి నుండి పువ్వులను పూజకు ఉపయోగిస్తున్నారని పురాణాల కథనం. అప్పటి నుండి పువ్వులు అనేవి పూజకు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఎటువంటి పువ్వులను పూజకు ఉపయోగించకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. చెట్ల నుండి నేలరాలిన పువ్వులను ఎప్పుడూ కూడా భగవంతుడికి సమర్పించకూడదు. అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు నేలరాలిన పువ్వులను కూడా భగవంతుడికి సమర్పించకూడదు. కొన్ని పువ్వులు సుగంధ ద్రవ్యాల వాసనను వెదజల్లుతూ ఉంటాయి. చాలామంది పువ్వులను వాసన చూస్తూ ఉంటారు. అలా వాసన చూసిన పువ్వులను కూడా భగవంతుడికి సమర్పించకూడదు. ఎండిపోయిన పువ్వులు లేదా వాడిపోయిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు. కొన్ని పువ్వులు వికసించక ముందే భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు. అలా వికసించకుండా ఉన్న పువ్వులను భగవంతుడికి సమర్పించకూడదు. తామర పువ్వులు మరియు చంపా పువ్వులు తప్ప ఏ ఇతర పువ్వులు కూడా వికసించకుండా భగవంతుడికి సమర్పించకూడదు. బహిష్టులు, పురిటి స్త్రీలు, మైలు ఉన్నవారు తాకిన పువ్వులు పూజకు పనికిరావు. పూజకు ఉపయోగించే పువ్వులను ఎప్పుడూ కూడా కడగకూడదు. కడిగిన పువ్వులు కూడా పూజకు పనికిరావు. ఈ విషయాన్ని కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. చెడు వాసనను వెదజల్లుతున్న పువ్వులను కూడా భగవంతుడికి సమర్పించకూడదు. కుళ్ళిన లేదా సగం రేకులు రాలిపోయిన పువ్వులను కూడా భగవంతుడికి సమర్పించకూడదు. భగవంతుడికి పువ్వులను సమర్పించేటప్పుడు తప్పకుండా కుడి చేతితో తీసుకుని మాత్రమే పువ్వులను సమర్పించాలి. ఎడమ చేతితో తీసుకున్న పువ్వులు భగవంతుడికి సమర్పించకూడదు. ముళ్ళు కలిగిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు. వాసన లేని పుష్పాలు పూజకు పనికిరావు. పురుగులు పట్టిన పువ్వులు భగవంతుడికి పెట్టకూడదు. భగవంతుడికి సమర్పించే పువ్వు అనేది తాజాగా ఉండాలి. బంతి పువ్వులను పూజకు ఉపయోగించకూడదు.